నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడమే లక్ష్యమన్న భట్టి విక్రమార్క. నైని బొగ్గు బ్లాకు టెండర్లు నిబంధనలపై ప్రకారమే జరగాలని వెల్లడి. మరి కాసేపట్లో ఖమ్మం చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి. 362 కోట్ల అభివృద్ధి పనులకు నేడు శ్రీకారం. భక్తజన సంద్రంగా మారిన మేడారం. మొక్కులు చెల్లించుకునేందుకు తరలి వస్తున్న భక్తులు. సిపిఐ శతాబ్ది ముగింపు ఉత్సవాలకు సర్వం సిద్ధం. ఖమ్మం జిల్లాకు తరలి వస్తున్న పార్టీ అతిరథ మహారథులు. గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ సుంకాల బాధుడు. తీవ్రంగా ఖండించిన 8 ఐరోపా దేశాలు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. తెలంగాణ కుంభమేళగా పిలిచే మేడారం జాతర మరో 10 రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి తల్లులకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. పసుపు, కుంకుమ, చీరే సారను తల్లులకు సమర్పిస్తున్నారు. భక్తుల రద్దీతో మేడారం వనదేవతల ప్రాంగణంతో పాటు పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. సమ్మక్క సారలమ్మ మహాజాతర సందర్భంగా మేడారం పరిసరాలు కొత్త అందాలను సంతరించుకున్నాయి. ములుగు, తాడ్వాయి, పస్రా, మేడారం పరిసర ప్రాంతాల్లో ముఖ్య కూడళ్లను అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దారు. వనదేవతలు కొలువైన మేడారం భక్తులతో కోలాహలంగా మారింది. మహాజాతర మరో 10 రోజులుండగా భక్తులంతా మేడారం బాట పడుతున్నారు. గద్దెల పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాజాతర సందర్భంగా మేడారం సరికొత్త అందాలతో అలరారుతోంది. ఆదివాసీ గిరిజన సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ప్రకృతి రమణీయత కళ్లకు కట్టినట్లుగా ముఖ్య కూడళ్లను అందంగా తీర్చిదిద్దారు. సహజత్వం ఉట్టిపడేలా గిరిపుత్రులు, పక్షులు, జంతువుల ఆకృతులు చూపరులను కట్టిపడేస్తున్నాయి. 150 కోట్ల రూపాయలతో జాతర ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు చేపట్టగా అందులో భాగంగానే కూడళ్ల సుందరీకరణ పనులు చేశారు. మేడారానికి వస్తున్న భక్తులకు కొత్త అందాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సెల్ఫీలు దిగుతూ సంబరపడుతున్నారు. సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లిన వారు హైదరాబాద్కి తిరిగి వస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు. సంక్రాంతికి సొంతూర్లకు వెళ్ళి తిరిగి వచ్చే వాళ్లతో ప్రధాన బస్ స్టేషన్లు కావచ్చు, రైల్వే స్టేషన్లన్నీ కూడా రద్దీగా మారాయి. ముఖ్యంగా రహదారులు, హైదరాబాద్ విజయవాడ రహదారి కూడా వాహనాలతో రద్దీగా మారింది. ప్రస్తుతం మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే భారీ ఎత్తున సొంతూర్లకు వెళ్ళిన వాళ్ళంతా తిరిగి నగరానికి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచే నగర బాట పట్టారు. పల్లెల్లో సంక్రాంతి పండుగను అత్యంత ఘనంగా జరుపుకున్నటువంటి ప్రజలంతా కూడా తిరిగి నగర బాట వచ్చారు. వాళ్ళందరినీ కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచే ప్రతిరోజు దాదాపు 150కి పైగా రైళ్లు వెళ్తుంటాయి, వస్తుంటాయి. ఇక్కడ నుంచి
ప్రతిరోజు కూడా దాదాపు 150,000 మంది ప్రయాణికులు వెళ్తుంటారు. అయితే తిరిగి వచ్చే వాళ్ళతో మనం ఇక్కడ చూస్తున్న వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి తిరిగి హైదరాబాద్ నగరానికి చేరుకున్నటువంటి నగరవాసులు వీళ్ళంతా తిరిగి ఉపాధి నిమిత్తం మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ తమ ఉద్యోగంలో చేరేందుకు విధులు నిర్వర్తించేందుకు లేదంటే పాఠశాలలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, కళాశాలలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, సకుటుంబ సపరివార సమేతంగా తిరిగి వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఇప్పటివరకు అయితే టీజీఎస్ఆర్టీసీ గత 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు దాదాపు 6,000 ప్రత్యేక బస్సులు నడిపించింది. అయితే ఈ నెల 9వ తేదీన అయితే 721, 10వ తేదీన 1,645 బస్సులు, 11వ తేదీన 1,180 బస్సులను నడిపించింది. అయితే జేబీఎస్ నుంచి మొత్తంగా ఈ 6 రోజుల్లో అయితే 1,484 బస్సులు నడిచాయి. ఎన్జీబీఎస్ నుంచి అయితే 1,170 బస్సులు నడిచాయి. ఉప్పల్ నుంచి 807 బస్సులు నడిచాయి. కేపీహెచ్పి నుంచి 916 బస్సులు నడిచాయి. ఎల్బీ నగర్ నుంచి అయితే 715 బస్సులు, ఆరంగర్ నుంచి 283 బస్సులు నడిపించారు. దీంతోపాటు ఇక దక్షిణ మధ్య రైల్వే అయితే 190 ప్రత్యేక రైళ్లను నడిపించింది. దాంతోపాటు వివిధ ప్రాంతాలకు ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ ఇటువంటి ప్రాంతాలకైతే భారీ ఎత్తున సర్వీసులను నడిపించింది. ప్రతిరోజు కూడా ప్రధానమైనటువంటి నగరంలోని ప్రధానమైనటువంటి రైల్వే స్టేషన్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చర్లపల్లి రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్ ఇలా అన్ని స్టేషన్ల నుంచి కూడా ప్రత్యేక సర్వీసులను అయితే నడిపించింది. ప్రతిరోజు కూడా దాదాపు ఒక 50కి పైగా ప్రత్యేక రైళ్లను నడిపించినట్లు కూడా చెప్తున్నారు. అయితే దక్షిణ మధ్య రైల్వే నుంచి వెళ్ళేటువంటి రైళ్లే కాదు, ఈ ఇతర జోన్ల నుంచి నడిచేటువంటి రైళ్లను కూడా ఇక్కడ నుంచి వెళ్ళాయి, చాలామంది ప్రయాణికులను తీసుకెళ్ళాయి. అంతేకాదు కొంతమంది పర్యాటక క్షేత్రాలకు కావచ్చు, పుణ్యక్షేత్రాలకు కావచ్చు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా తిరిగి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే భారీ ఎత్తున ప్రయాణికులు వస్తున్నారు, వెళ్తున్నారు. ఈ రెండు కలయికలు అయితే మనం చూడవచ్చు. వచ్చే వాళ్ళని వెళ్ళే వాళ్ళతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే కలకలలాడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ రహదారి అయితే అటు పంతంగి టోల్ ప్లాజా నుంచి మొదలుకుంటే ఇక్కడి వరకు కూడా భారీ ఎత్తున వాహనాలు వస్తున్నాయి. చాలామంది కూడా వెళ్ళేప్పుడైతే ఒకేసారి భారీ ఎత్తున వెళ్ళడం జరిగింది. అయితే వచ్చేప్పుడు మాత్రం తమకు అనుకూలమైనటువంటి సమయంలో కావచ్చు, అనుకూలమైనటువంటి రోజుల్లో కావచ్చు వస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి అయితే తిరిగి వచ్చే వాళ్ళ సంఖ్య అయితే భారీగానే పెరిగిందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ కూడా ఇవాళ రేపు ప్రత్యేక బస్సులు నడిపిస్తుంది. దక్షిణ మధ్య రైల్వే శాఖ కూడా ఇవాళ రేపు ప్రత్యేక సర్వీసులను కూడా అందుబాటులో ఉంచింది. వెళ్ళే వాళ్ళు తిరిగి సురక్షితంగా గమ్యస్థానాలకు అంటే నగరానికి చేరుకునేందుకైతే ప్రత్యేక రైళ్లను నడిపించినట్లు కూడా చెప్తున్నారు. మొత్తానికైతే ఇప్పటి వరకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగల్ని చాలా ఘనంగా జరుపుకున్నటువంటి పల్లెల్లో జరుపుకున్నటువంటి నగరవాసులు ఆ తర్వాత సకుటుంబ సపరివార సమేతంగా తిరిగి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు అయితే కనిపిస్తుంది. ఇక్కడ తాజా పరిస్థితులు ఓటీయూ. ధన్యవాదాలు శ్రీనివాస్. సిపిఐ శతాబ్ది ఉత్సవాల వేళ ఖమ్మం అరుణమయంగా మారింది. దేశం నలుమూలల నుంచి వస్తున్న కార్యకర్తలతో ఖమ్మంలో భారీ కవాతు నిర్వహించనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభ సైతం జరపనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతికిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కావ్య 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో ఆవిర్భవించిన భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2025 డిసెంబర్ 26తో 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏడాది పాటు శత జయంతి ఉత్సవాలు నిర్వహించింది. ఆ శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలను ఖమ్మం వేదికగా నిర్వహిస్తుంది. ఏదైతే తెలంగాణలో ఖమ్మం జిల్లాలో భారత కమ్యూనిస్ట్ పార్టీకి అత్యంత పట్టున్న జిల్లాగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఖమ్మం వేదికగా బహిరంగ సభ నిర్వహించడం ద్వారా ఇక్కడ అటు ఆంధ్రప్రదేశ్ నుంచితో పాటు అటు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చేందుకు వీలుగా ఉంటుంది. కాబట్టి భారీ జన సమీకరణకు వీలుగా ఉన్న నేపథ్యంలో ఖమ్మం వేదికగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ ఉత్సవాలను నిర్వహిస్తుంది. ఈ రోజు నుంచి ఉత్సవాలను 21 వరకు నిర్వహిస్తున్న నేపథ్యంలో తొలి రోజు ఈ రోజు భారీ బహిరంగ సభను నిర్వహిస్తుంది. భారీ బహిరంగ సభకు 5 లక్షల మందిని తరలించే లక్ష్యంగా అయితే సిపిఐ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. మొత్తంగానే అయితే ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో
తో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున జన సమీకరణకు అయితే ప్లాన్ చేసింది. మొత్తం 4 ట్రైన్లను కూడా ఏర్పాటు చేసింది. 4 ట్రైన్లతో పాటు ప్రత్యేక వాహనాల్లో ఖమ్మం బహిరంగ సభకు జనాలు అయితే తరలించేందుకు సిద్ధమయ్యారు. మొత్తంగా అయితే సభకు సంబంధించినటువంటి అంతా సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. మనం సభా వేదికను చూడొచ్చు. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. జాగిలాలతో సభా వేదికను మొత్తం పరిశీలిస్తున్నారు. మొత్తం 60 అడుగుల వెడల్పుతో సభా వేదికను అయితే ఏర్పాటు చేశారు. దీని వెనకాలే అంతే వెడల్పుతో ఏదైతే డిజిటల్ తెరను కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా జనం ఇదైతే ఈ బహిరంగ సభను వీక్షించే విధంగా ఎల్ఈడి తెరను ఏర్పాటు చేశారు. మొత్తంగా ఒక 50,000 మంది కూర్చొని బహిరంగ సభను వీక్షించే విధంగా సీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అటు చీకటి పడితే ఇబ్బందులు ఎత్తకుండేందుకు లైటింగ్తో పాటు ఎల్ఈడి తెరలను అన్ని రకాల ఏర్పాట్లను అయితే సిపిఐ రాష్ట్ర నాయకత్వంతో పాటు జిల్లా నాయకత్వం కూడా ఏర్పాటు చేసింది. మొత్తంగా ఏదైతే 1925లో ఏర్పడినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ 100 ఏళ్లలో చేసినటువంటి పోరాటాలు, విజయాలు, చరిత్రను భవిష్యత్ తరాలకు ఈ బహిరంగ సభ వేదికగా చెప్పే ఉద్దేశంతో ఈ భారీ బహిరంగ సభ అయితే నిర్వహిస్తుంది. భారీ బహిరంగ సభకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజాతో పాటు జాతీయ కార్యవర్గం మొత్తం కూడా హాజరవుతుంది. అంతేకాకుండా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై సహార్థ సందేశాన్ని ఇవ్వబోతా ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే చైనా, వియత్నాం, వెనుజులా, ఉత్తర కొరియా వంటి కమ్యూనిస్ట్ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని హైదరాబాద్ నుంచి ఖమ్మంకు బయలుదేరారు. మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ 2 గంటలకు ఖమ్మం జిల్లా కేంద్రంలో 3 ప్రదర్శనలు కూడా చేపట్టబోతున్నారు. 3 ప్రదర్శన, ఒకటి పెవిలియన్ మైదానం నుంచి సేవాదల్ బృందం ఒక ప్రదర్శన ఉంటుంది. అది కౌలు కళాకారులు, కోయ, బంజారు సంబంధించినటువంటి కళా ప్రదర్శనలు, చేతివృత్తుల ప్రదర్శనలు అయితే ఉండబోతున్నాయి. మరొకటి శ్రీశ్రీ విగ్రహం నుంచి కూడా మరొక ప్రదర్శన, అంతేకాకుండా నయా బజార్ నుంచి మరొక ప్రదర్శన, 3 ప్రదర్శనలు ఖమ్మం జిల్లా కేంద్రంలో జరగబోతున్నాయి. మొత్తం ఇప్పటికే ఖమ్మం జిల్లా కేంద్రం మొత్తం కూడా ఎరుపుమయమైందని కూడా చెప్పుకోవచ్చు. అటు సిపిఐ జెండాలు, తోరణాలతో మొత్తం ఎరుపు రంగును సంతరించుకుంది. మొత్తంగా ఏదైతే ప్రతినిధులు ఇట్లా హాజరవుతున్న నేపథ్యంలో అటు సిపిఐ అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం ఏదైతే అటు ట్రైన్లో దిగిన తర్వాత అటు బహిరంగ సభకు వచ్చేందుకు సిపిఐ శ్రేణులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండేందుకు ఇక్కడ వాలంటీర్లను కూడా ఏర్పాటు చేసి మొత్తంగా అయితే 10,000 రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు కూడా ఉండబోతుంది. అయితే ఏదైతే 2 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి, 3 గంటలకు కూననేని సాంబశివరావు అధ్యక్షతన బహిరంగ సభ ప్రారంభమవుతుంది. బహిరంగ సభ వేదికగా సిపిఐ పార్టీ చరిత్రతో పాటు చేసిన పోరాటాలు, విజయాలను భవిష్యత్ తరగతి చెప్పే విధంగా నేతల ప్రసంగాలు ఉంటాయి. ఈ ప్రసంగాల తర్వాత రేపు సిపిఐ జాతీయ కార్యవర్గ సమావేశం ఉంటుంది. జాతీయ కార్యవర్గ సమావేశంలో త్వరలో జరగబోయే 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలపైన చర్చిస్తారు. అంతేకాకుండా 20వ తేదీన కూడా ఒక సెమినార్ నిర్వహిస్తున్నది. ఈ సెమినార్లో ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన అగ్రనాయకత్వంతో పాటు అటు విదేశీ ప్రతినిధులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా దీనిలో భాగస్వామ్యం చేసి ఏదైతే కమ్యూనిస్టులు ఎదుర్కొంటున్నటువంటి భారతదేశం ఎదుర్కొన్న సవాళ్లపైన ఒక చర్చన అయితే జరుగుతుంది. అంతేకాకుండా తర్వాత కౌన్సిల్ సమావేశాలు అయితే నిర్వహించబోతున్నారు. భారత గడ్డపైన అధికారం లేకున్నప్పటికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి పోరాటాలు భవిష్యత్ తరాలకు తెలిపే విధంగా, అంతేకాకుండా భవిష్యత్తులో భారత కమ్యూనిస్ట్ పార్టీ మరింత బలోపేతమై ఈ సభా వేదికకు కూడా ఒక పిలుపునివ్వాలని చెప్పి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ యోచిస్తుంది. ఏదైతే సిపిఐ నుంచి శాఖోపశాఖలుగా కమ్యూనిస్ట్ పార్టీలు ఏర్పడిన నేపథ్యంలో కమ్యూనిస్టులు పలచబడ్డామని ఒక ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో కమ్యూనిస్టులంతా పునరేకీకరణ జరగాలని ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి ఈ సభా వేదిక నుంచి కమ్యూనిస్టులంతా పునరేకీకరణ కావాలని చెప్పి పిలుపునిచ్చబోతున్నట్టయితే శ్రేణులు అయితే చెప్తా ఉన్నాయి. పోర్టు స్టూడియో. ధన్యవాదాలు జ్యోతి కిరణ్. ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఏదులాపురం మున్సిపాలిటీలో 362 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్యను అడిగి తెలుసుకుందాం. లింగయ్య, చెప్పండి, సీఎం ఖమ్మం పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలేంటి? మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాకు చేరుకుంటారు. పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపాలిటీ కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీ ఇది. ఈ మున్సిపాలిటీలో దాదాపు 362 కోట్ల పనుల నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే పురోగతిలో ఉన్నాయి. కొన్ని శంకుస్థాపనలు, మరికొన్ని ప్రారంభోత్సవాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. మొత్తం 362 కోట్లతో ఈ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇవాళ ముఖ్యమంత్రి చేతుల మీదుగా శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లా సంబంధించి ఇప్పుడు పాలేరు నియోజకవర్గంలోని మొత్తం జేఎన్టీయు కళాశాల కూడా ఈ నియోజకవర్గానికి మంజూరైంది. జేఎన్టీయు కళాశాల భవనానికి శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా మద్దులపల్లి మార్కెట్ యార్డ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా
నర్సింగ్ కళాశాల భవనాన్ని కూడా ప్రారంభిస్తాడు. అదేవిధంగా జాతీయ రహదారుల పక్కన ఉన్న కూసుమంచి మండలానికి సంబంధించి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఇప్పటికే మంజూరైంది. ఈ ఆసుపత్రికి నిర్మాణానికి శంకుస్థాపన కూడా వర్చువల్ గా చేయబోతున్నారు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఒకే చోట శిలాఫలకం ఏర్పాటు చేశారు. అక్కడ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు అదేవిధంగా ప్రారంభోత్సవాలు ముఖ్యమంత్రి చేతుల మీదుగా చేయబోతున్నారు. ప్రధానంగా అరకొర వసూళ్లతో 2 ఏళ్లుగా పాలేరు నర్సింగ్ కాలేజ్ విద్యార్థులకు కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఈ 5 ఎకరాల విస్తీర్ణంలో 18 కోట్లతో అధునాతన సౌకర్యాలతో కొత్త భవనం కూడా అందుబాటులోకి రానుంది. దీంతో నర్సింగ్ కళాశాల విద్యార్థుల కష్టాలు కూడా తీరబోతున్నాయి. అదేవిధంగా మద్దెలపల్లి మార్కెట్ యార్డు సంబంధించి ఖమ్మం గ్రామీణం, తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల రైతులకు సౌకర్యవంతంగా ఉండేందుకు పంట ఉత్పత్తుల క్రయ విక్రయాలకు వేదికగా మద్దెలపల్లి మార్కెట్ ను ఆధునిక అంగులతో తీర్చిదిద్దారు. మొత్తం 40 ఎకరాల విస్తీర్ణంలో 108 కోట్లతో ఇప్పటికే నిర్మాణం కూడా పూర్తయింది. అదేవిధంగా పాలేరు నియోజకవర్గానికి సంబంధించి జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాల భవనానికి మొత్తం 108 కోట్లతో శంకుస్థాపన కూడా ఇప్పుడు చేయబోతున్నారు. దీనికి సంబంధించి అదేవిధంగా మరి ముఖ్యంగా మున్నేరు పాలేరు లింక్ కాలువకు కూడా దాదాపు 162 కోట్ల రూపాయల ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. మున్నేరు పాలేరు లింక్ కెనాల్ ద్వారా మొత్తం పాలేరు నియోజకవర్గంలోని సాగుకు సస్యశ్యామలం చేసే విధంగా ఈ సాగునీటి పథకానికి కూడా శ్రీకారం చుట్టారు. ఇవాళ ఈ పథకానికి సంబంధించి శంకుస్థాపన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. అదేవిధంగా ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో మొత్తం 138,000 ఎకరాలకు కూడా సాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మొత్తం 9.6 కిలోమీటర్ల పొడవైన కాలువను అదేవిధంగా సెకన్ కు దాదాపు 4,500 క్యూసెక్ల ప్రవాహాన్ని తట్టుకునేలా ఈ మున్నేరు లింక్ కెనాల్ ను కూడా నిర్మించబోతున్నారు. మున్నేరు నది నుంచి ఏటా వరద నీటి ప్రవాహం పెద్ద ఎత్తున దిగువకు వెళ్తున్న సందర్భంలో ఈ మున్నేరు నీటి ప్రవాహాన్ని ఒడిచిపట్టి ఈ మున్నేరు లింక్ కెనాల్ ద్వారా పాలేరు నియోజకవర్గాన్ని అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా సాగునీరు అందించే లక్ష్యంతో ఈ మున్నేరు లింక్ కెనాల్ కూడా శ్రీకారం చుట్టారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలాలు అందించే విధంగా ఈ పాలేరు లింక్ కెనాల్ కూడా శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచే మున్సిపల్ ఎన్నికల శంఖారావాన్ని కూడా పూరించబోతున్నారు. ఇందుకు సంబంధించి భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోనే భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేశారు. ఈ సభకు ఖమ్మం నియోజకవర్గం మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లోని పురపాలికలు అదేవిధంగా కొత్తగూడెం కార్పొరేషన్ నుంచి కూడా భారీగా ముఖ్య నాయకులకు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరికీ కూడా మున్సిపల్ ఎన్నికలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం, వైరా, మదిరా, సత్తుపల్లి, ఏదులాపురం మున్సిపాలిటీ, కల్లూరు మున్సిపాలిటీకి సంబంధించిన నాయకులు అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా కొత్తగూడెం కార్పొరేషన్ అదేవిధంగా మిగతా ఇల్లందు, అశ్వరావుపేట నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై దిశానిర్దేశం చేస్తారు. ఇక్కడ నుంచి మధ్యాహ్నం భోజనానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి చేరుకుని అక్కడ భోజన విరామం తర్వాత సిపిఐ శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అక్కడ దాదాపు 40 నిమిషాల పాటు అక్కడ సిపిఐ ఉత్సవ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అక్కడి నుంచి మళ్ళీ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఇక్కడి నుంచి మేడారం చేరుకుంటారు. మేడారంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ సమావేశానికి సీఎం హాజరవుతారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. దాదాపు భారీగా జన సమీకరణ కూడా చేశారు. ఈ బహిరంగ సభ జనం కూడా భారీగా కిక్కిరిశారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ చేరుకుని బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. కావ్య, ధన్యవాదాలు లింగయ్య. సంక్రాంతికి ఊర్ల నుంచి తిరిగి హైదరాబాద్ వస్తున్న వారితో రహదారులు రద్దీగా మారాయి. చిట్యాల వద్ద పరిస్థితిని మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసార ద్వారా అందిస్తారు. రైట్ కావ్య, విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపైన అయితే వాహనాల రద్దీ అయితే క్రమంగా పెరుగుతూ వస్తుంది. దీంతోపాటు ఇటు అద్దంకి నార్కెట్పల్లి హైవే పైన కూడా వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా సాధారణంగా ఉన్న వాహనాల రద్దీ అయితే కొద్దిసేపటి క్రితమే అయితే భారీగా వాహనాల రద్దీ అయితే క్రమంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనం నల్గొండ జిల్లా చిట్యాల ఫ్లైఓవర్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు వాహనాలన్నీ కూడా బారుదేరిన పరిస్థితి ఉంది. ఒకదాని తర్వాత మరొకటి బంపర్ టు బంపర్ అయితే వాహనాలన్నీ కూడా నడుస్తున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి సెలవుల కోసం ఇటు హైదరాబాద్ నుంచి పల్లెలకు వెళ్ళే వారందరూ కూడా స్వగ్రామాల నుంచి తిరిగి హైదరాబాద్కి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడ ఈ విజయవాడ మొదలుకొని ఇటు హైదరాబాద్ ఈ జాతీయ రహదారిపైన అయితే వాహనాల రద్దీ అయితే క్రమంగా పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు తెలంగాణ సరిహద్దు ప్రాంతమైనటువంటి కోదాడ వద్ద కూడా ఇక్కడ వాహనాల రద్దీ అయితే క్రమంగా పెరిగింది. ముఖ్యంగా రామాపురం క్రాస్ రోడ్డు వద్ద అయితే వాహనాల రద్దీ ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చిట్యాల,
పెదకాపర్తి, చౌటప్పల్ ఈ 3 చోట్ల కూడా ఫ్లైఓవర్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక్కడ వాహనాలన్నీ కూడా బంపర్ టు బంపర్ అయితే నడుస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ రోడ్డు క్రాస్ చేసే వారికి కూడా చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రధాన కూడల వద్ద రోడ్డు క్రాస్ చేయాలంటే సుమారు 10 నిమిషాల సమయం పడుతుంది. వీరందరూ కూడా చాలా ఆగి ఒకరి తర్వాత ఒకరు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సాధారణంగా అయితే ఇక్కడ రోడ్డు ఈజీగా క్రాస్ చేయొచ్చు. ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది. అయితే బస్ స్టాండ్ దాటి రావాలంటే కూడా ఇక్కడ ఇప్పుడు చాలా సమయం పడుతుంది. వృద్ధులు దాటాలంటే చాలా అవస్థలు పడుతున్నారు. ఈ హైవే పైన ఈ ట్రాఫిక్ జామ్ ఇక్కడ వాహనాన్ని కూడా బారుదేన నేపథ్యంలో ఇక్కడ ప్రయాణికులు ఎవరైనా ఈ బస్టాండ్కి వెళ్లే సమయంలో రోడ్డు దాటాలంటే ఒక్కొక్కరికి సుమారు 10 నిమిషాల సమయం అయితే పడుతుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ చిట్యాల వద్ద అయితే ఈ వాహనాలన్నీ కూడా బాలుదేరిన పరిస్థితిలో ఉంది. పెదకాపర్తి వద్ద కూడా ఫ్లైఓవర్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా వాహనాలన్నీ కూడా బాలుదేరి ఉన్నాయి. నెమ్మదిగా ఒకదాని వెంట మరొకటైతే కదులుతూ ఉన్నాయి. దీంతో పాటు ఇటు అద్దంకి నార్కెట్పల్లి హైవే పైన కూడా వాహనాల రద్దీ అయితే నెలకొంది. ముఖ్యంగా గుంటూరు నుంచి వచ్చే వాహనాలన్నింటినీ కూడా మిర్యాలగూడ వద్ద అయితే దారి మళ్లించారు. మిర్యాలగూడ నుంచి హాలియా, చింతపల్లి, మాల్ మీదుగా ఇటు హైదరాబాద్ తరలిస్తారు. అదేవిధంగా గుంటూరు నుంచి నర్సాపేట వయా మాచర్ల మీదుగా కూడా నాగరసాగర్ హైవే మీదుగా ఇటు హైదరాబాద్కు వాహనాలన్నీ కూడా తరలిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ అద్దంకి నార్కెట్పల్లి హైవే పైన అదేవిధంగా విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి పైన కూడా వాహనాల రద్దీ అయితే నెలకొంది. అయితే నల్గొండ జిల్లా పరిధిలో మొత్తం కూడా ఏవైతే ప్రధాన కూడలు ఉన్నాయో ప్రధాన కూడల వద్ద సుమారు 450 మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రధాన కూడల వద్ద ట్రాఫిక్ జామ్ లేకుండా వాహనాలు నిలబడకుండా కూడా ఎప్పటికప్పుడు పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఎప్పుడు వచ్చిన వాహనాలను అప్పుడే పంపిస్తున్నారు. దీంతోపాటు సూర్యాపేట జిల్లా పరిధిలో ఉన్నటువంటి 66 కిలోమీటర్ల రేడియేషన్ పరిధిలో మొత్తం కూడా 400 మంది పోలీసులు ఆ ప్రధాన కూడల వద్ద పహారా కాస్తున్నారు. ఎక్కడ కూడా వాహనాలు లేకుండా ఎప్పుడు వచ్చిన వాహనాలను అప్పుడే స్మూత్గా వెళ్ళేందుకు కూడా చర్యలు చేపట్టారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో ముఖ్యంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే వాహనాలు నిలబడకుండా కూడా పోలీసులు అదేవిధంగా టోల్ ప్లాజా సిబ్బంది కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. పంతంగి టోల్ ప్లాజాలో మొత్తం 16 టోల్ బూతులు ఉంటాయి. ప్రస్తుతం అయితే 10 టోల్ బూతులను ఇటు ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాల కోసం తెరిచి ఉంచారు. అక్కడ పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు అయితే ఆగడం లేదు. ఎప్పుడు వచ్చిన వాహనాలు అప్పుడే స్మూత్గా వెళ్తున్నాయి. చౌటప్పల్ ప్రధాన జంక్షన్ కాబట్టి అక్కడ చౌటప్పల్ నుంచి నారాయణపురం వెళ్లే రోడ్డు అదేవిధంగా వలిగొండ వెళ్లే రోడ్డు మొత్తం సుమారు ఒక 50 గ్రామాలకు వెళ్లే ప్రధాన జంక్షన్ కావడంతో అక్కడ చౌటప్పల్ ప్రధాన జంక్షన్ వద్ద వాహనాలన్నీ కూడా చాలా నెమ్మదిగా ఆగుతూ వెళ్తున్నాయి. ప్రస్తుతం అయితే చిట్యాల వద్ద అయితే వాహనాలన్నీ కూడా సుమారు కిలోమీటర్ మేర అయితే వాహనాలన్నీ బాలుదీరిన పరిస్థితి ఉంది. ఇక్కడ రోడ్డు దాటాలన్నా కూడా ప్రయాణికులు అయితే తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే పోలీసులు కూడా ఇక్కడ ఒక పికెట్ పాయింట్ ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు ఈ ట్రాఫిక్ లేకుండా కూడా వాహనాల రద్దీని అయితే క్రమబడి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఇటు విజయవాడ మొదలుకొని హైదరాబాద్ వచ్చే క్రమంలో మొత్తం కూడా 17 బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. ఈ 17 బ్లాక్ స్పాట్ల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణాలు, అండర్ పాస్ నిర్మాణాలు, సర్వీస్ రోడ్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ ప్రధాన కూడళ్లు అదేవిధంగా ఈ బ్లాక్ స్పాట్ల వద్ద అయితే పోలీసులు ప్రత్యేకంగా పికెట్ ఏర్పాటు చేసి అక్కడ పోలీసులతో పాటు రెవెన్యూ సిబ్బంది, హెల్త్ డిపార్ట్మెంటు మొత్తం కూడా 4 సిబ్బందితో కలిగిన ఒక బృందం ఉంటుంది. ఆ బృందం ఎప్పటికప్పుడు ఈ ట్రాఫిక్ జామ్ని క్రమబద్ధీకరిస్తున్నారు. వీటితో పాటు ఏదైనా చిన్నపాటి ప్రమాదాలు జరిగినా ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో ట్రీట్మెంట్ ఇచ్చి సమీపంలో ఉన్నటువంటి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే విధంగా కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఇక్కడ ప్రత్యేకంగా ఒక అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ఏమైనా ఈ హైవే పైన ఎక్కడైనా వాహనాలు కనుక ఆగిపోయినట్లయితే ఏదైనా బ్రేక్ డౌన్ అయితే వాటిని వెంటనే తీసి దారి పక్కన పెట్టే విధంగా కూడా ప్రత్యేకంగా క్రేన్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే ఇటు విజయవాడ టు హైదరాబాదు అదేవిధంగా అద్దంకి నార్కెట్పల్లి హైవే పైన అయితే వాహనాల రద్దీ అయితే క్రమంగా కాస్త పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇదే రద్దీ ఇంకా సాయంత్రం మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది హైవే పైన ఉన్నటువంటి తాజా సమాచారం. ఓవర్ టు యు. ధన్యవాదాలు ఈశ్వర్. ప్రస్తుత యాంత్రిక జీవనంలో శారీరక శ్రమ తగ్గిపోవడంతో చాలా మంది స్థూలకాయం బారిన పడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో కేంద్ర ప్రభుత్వ ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన 57వ ఎడిషన్ సండే ఆన్ సైకిల్ కార్యక్రమానికి కిషన్ రెడ్డి, పుల్లెల గోపిచంద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో క్రీడాకారులు, సైక్లిస్టులు, విద్యార్థులు, ఫిట్ ఇండియా ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకే, దేశాన్ని దృఢంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టిందని కిషన్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామానికి కేటాయించాలని సూచించారు. మన బాడీకి ఏ రకమైనటువంటి శ్రమ ఇవ్వకుండానే ఈ రోజు దాన్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాం. గతంలో ఈ రోజు ఇప్పటి కూడా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు గాని, కార్మికులు గాని ఏ రకంగా కష్టపడితే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారో మనం చూస్తా ఉన్నాం. మనం తీసుకునేటువంటి ఆహారంలో అనేక రకాల కలుషితమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి కారణంగా ఈ రోజు మనము అవేర్నెస్ రాకపోతే రానున్న రోజుల్లో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఈ రోజు ఫిట్ ఇండియా మూవ్మెంట్ ద్వారా ప్రజలను ఆరోగ్యంగా ఉంచాలి, ప్రజలకు సంబంధించినటువంటి మరి వారి యొక్క మూవ్మెంట్ సంబంధించినటువంటి పవర్ ఎత్తునదో దేశానికి అభివృద్ధికి ఉపయోగించుకోవాలనేటువంటిదే ఈ రోజు ఆలోచన.
దివంగత నటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ప్రముఖులు నివాళులర్పించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో ఆయన సమాధి వద్ద నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ, నారా లోకేష్, భువనేశ్వరి, పురంధేశ్వరి, కళ్యాణ్ రామ్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. మాజీ మంత్రులు మోత్కుపల్లి నరసింహులు, బాబుమోహన్ సహా ఖమ్మంపాటి రామ్మోహన్, బక్కా నరసింహులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఘాటును వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన ట్రస్ట్ నిర్వాహకులు పరిసరాల్లో ఎన్టీఆర్ రాజకీయ, సినీ విశేషాలు తెలిపే చిత్రాలు ప్రదర్శించారు. సర్వమత ప్రార్థనలు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ఘాటు వద్ద అభిమానులు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. సూర్యచంద్రులు ఉన్నన్నాళ్ళు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ బ్రతికే ఉంటారని బాలకృష్ణ అన్నారు. నటనలో మరి ప్రపంచంలోనే అనితర సాధ్యమైన పాత్రలు ఎవరు చేయలేని పాత్రలు పౌరాణికం మనకు పరిమితమైతే అంతేకాకుండా ఎన్నో ప్రయోగాలు ఆయన చేశారు. ఇంకా ప్రవేశం చేసి అణువణువులు నింపుకుని ఆ పాత్రలకు ప్రాణం పోసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఎటు చూసినా ఎటు వెతికినా కూడా ఎక్కడా మనకి కనిపించడు. అలాగే రాజకీయంగా చూస్తే అప్పుడు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం, అంతవరకు రాజకీయాలు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయూతనిచ్చి బడుగు బలహీన వర్గాలు వాళ్ళైతేనేమి, తాడిత పీడిత కులాలు, మైనారిటీలు అందరూ కూడా ఈ యొక్క రాజకీయాల్లో ఉన్న ఈ అధికారంలో ఉన్న పదవులు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయూతనిచ్చి తీసుకొచ్చి పదవులు కట్టబెట్టి సత్కరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఆయన ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాడిని అని సంగర్వంగా చెప్పుకొని దమ్ము, ధైర్యం, తెగువ, అలాగే ఆయన రాజకీయాల్లో ఆయన ప్రవేశపెట్టిన పథకాలు చూస్తే ఎంతో సాహసోపేతమైనవి, అలాగే సామాన్యులకి ఎంతో అనుకూలమైనవి, ఉపయోగకరమైనవి కూడా. దాన్ని ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశంలో ఆదర్శంగా తీసుకున్న వాటిని ప్రవేశపెట్టి వాటిని ఆ ఫలాల్ని అందరికీ కట్టబెడుతున్నారంటే అది ఆ రామారావు గారు పుణ్యం. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా డిజ్పల్లి మండలం ధర్మారం బి గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎందరో మహానాయకులను తయారు చేసిన మహానేత ఎన్టీఆర్ అన్న అభిమానులు ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఆకాంక్షించారు. రాజకీయ విలువలను, పరిపాలన దక్షతను తెలిపిన మహానేత ఎన్టీఆర్ అని అభిమానులు కొనియాడారు. హైదరాబాద్ ఫిలిం నగర్ ప్రధాన రహదారి వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో అదుపు తప్పిన కారు పల్టీలు కొట్టడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం కారులోని 2 వ్యక్తులు పరారైనట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న ఫిలిం నగర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దేశంలో రెండో అతిపెద్ద గిరిజన వేడుకైన నాగోబా జాతర ఇవాళ అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహాపూజతో ప్రారంభం కానుంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగులోని గోదావరి నదిలోని గంగాజలం కోసం పక్షం రోజులుగా సాగిన మెస్రం వంశీయుల పాదయాత్ర ఇప్పటికే కేస్లాపూర్ చేరుకుంది. ఇవాళ అర్ధరాత్రి నాగదేవతకు గంగాజలంతో అభిషేకం చేయడంతో మహాక్రతువు ప్రారంభం కానుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉండే మిశ్రం వంశీయుల జీవన విధానం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో వెలసిన నాగోబా జాతరతో ముడిపడి ఉంది. అనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాలకు తలమానికగా ఈ జాతర నిలుస్తోంది. నాగోబా జాతరతో అందరూ ఒకే చోట కలవాలనేది ఆచారం. మిశ్రం వంశీయులు అందరూ ఎడ్లబండ్లపై రావడం, మర్రిచెట్టు నీడన సేద తీరుతారు. గోదావరి నదికి 15 రోజుల పాటు కాలినడకన వెళ్లి తీసుకొచ్చిన గంగాజలంతో తుడుం మోతలు, సన్నాయి వాద్యాల మధ్య నాగోబా దేవతకు అభిషేకం చేస్తారు. ఈ మహాపూజతో జాతర ప్రారంభం కానుంది.
దేశంలో మెస్రం వంశీయులు ఎక్కడ నివసించినా నాగోబా జాతర సందర్భంగా కేస్లాపూర్లో కలవాలనేది ఆచారంగా వస్తోంది. ప్రతి ఒక్కరూ యోగక్షేమాలను తెలుసుకోవడమే కాదు, భవిష్యత్తుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం వీరి సంప్రదాయంగా విరాజిల్లుతోంది. చెట్టు, పుట్ట, చేను, పశుపక్షాది అన్నింటిలోనూ దైవాన్ని చూసే మెస్రం వంశీయులు ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని కోరుకుంటారు. జొన్నగట్క, సాంబారు, మినపప్పు, నువ్వుల నూనె సహా పొలంలో పండించిన 9 రకాల దినుసులతో నాగోబాకు నైవేద్యం సమర్పించడం సంప్రదాయంగా వస్తుందని మెస్రం వంశీయులు చెబుతున్నారు. మేము మొన్న ఇంద్రమ్మ పూజ చేసి కలశం పట్టుకొని మొరి చెట్టు దగ్గర రావటం జరిగింది. శుక్రవారం మేము చనిపోయిన వాళ్ళది కర్మకాండం పిండదాన్ దేవుని దగ్గర చేయటం జరిగింది. కలశంతో, పాదయాత్రతో, తెల్ల వస్త్రదానంతో, కాలినడకతో తెచ్చిన పవిత్రమైన జలంతో సాయంత్రం మేము 7 నుంచి 12 గంటల వరకు అర్ధరాత్రి మేము పూజ చేయటం. అందరూ మా ఆదివాసులు కానీ లేకపోతే ఇతర జాతులు అందరూ వచ్చి రాత్రి అంతా మహాపూజ స్టార్ట్ చేస్తాం. అదే రాత్రి మళ్ళా భేటీ కార్యక్రమం ఉంటుంది. కొత్త కోడళ్లకు దేవుని దగ్గర భేటీ చేయటం జరుగుతుంది. పెర్సాంపేన్ పూజ, ఇంకా రకరకాల పూజలు మొత్తం రాత్రి అంతా చేసి ఈసారి ఇంకా కొత్త రకరకాల జాతర నడపాలని, దేవుని పూజ మంచిగా చేయాలని దేవునికి కోరుతున్నాం. ఎంత నిష్ఠతో పూజలు చేస్తే జనవాళికి అంత మేలు జరుగుతుందనే భావన నాగోబా జాతరలో కనిపిస్తుంది. మౌని అమావాస్య సందర్భంగా ఉత్తర భారతంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ త్రివేణి సంగమానికి భక్తులు పోటెత్తారు. గడ్డకట్టే చలిని లెక్క చేయకుండా నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. పితృదేవతలకు పిండ ప్రదాన కార్యక్రమాలు నిర్వహించారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులపై హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. ఇప్పటి వరకు త్రివేణి సంగమంలో 1.3 కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. మాఘమేళ పవిత్ర స్నానాల కోసం 12,100 అడుగుల పొడవైన స్నానపు ఘాట్లను నిర్మించామని, ప్రజలకు అవసరమైన అన్ని ప్రాథమిక సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అయోధ్యలోని సరియు నదిలో భక్తులు దీపాలను వదిలారు. పలువురు గోపూజ చేశారు. స్థానికంగా ఉన్న హనుమాన్ మందిరానికి సైతం భక్తులు పోటెత్తారు. వారణాసిలోని ఘాట్లు భక్తులతో కిక్కిరిశాయి. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో వేలాది మంది పుణ్య స్నానాలు ఆచరించారు. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కూడా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి దేవాలయాలకు వెళ్లారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు, గ్రామాల్లోని రైతులకు టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ను చేరువ చేస్తున్నారు. అదనపు జ్ఞానాన్ని సంపాదించుకునే అవకాశం కల్పిస్తున్నారు. టీ ఫైబర్ ఎండి వేణుప్రసాద్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి. టీ ఫైబర్ ఆధ్వర్యంలో ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్ అందించాలనే ఉద్దేశంతో ఇప్పటికే ప్రణాళిక కూడా పూర్తి చేశారు. అందులో భాగంగా పైలట్ ప్రాజెక్టు నిర్వహించి సఫలీకృతం కావడంతో విడతల వారీగా ఇంటర్నెట్ కనెక్షన్ల సంఖ్యను పెంచుతూ వస్తున్నారు. అందులో భాగంగా గవర్నమెంట్ స్కూల్స్కి, రైతు వేదికలకి ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలను టీ ఫైబర్ ఎండి పన్నీరు వేణుప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరెన్నో తెలుసుకున్నాం. ప్రస్తుతం టీ ఫైబర్ ఆధ్వర్యంలో స్కూల్స్కి, రైతు వేదికలకు కూడా ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి ఉన్నారు కదా, దానికి సంబంధించిన వివరాలు ఏంటి? సో దాదాపుగా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంటర్నెట్ అనేది నిత్యావసరంగా మారిన సమయం ఇది. ఇలాంటి దాంట్లోనే టీ ఫైబర్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టు దాదాపుగా విద్య, వైద్యం, దాంతోపాటు వ్యవసాయ రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఆ రంగాలలో ఏ విధంగానైతే ఇంటర్నెట్ ద్వారా ఫెసిలిటీస్ అయితే మనం చేయగలుగుతామో, ఏ విధంగానైతే మనము ఇంకా డిజిటల్ సంబంధించిన అంశాలను ఏ విధంగా అయితే ప్రజలకు కానీ, అటు వ్యవసాయదారులకు కానీ, ఇటు వైద్య రంగంలో కానీ విప్లవాత్మక మార్పులు టెలిమెడిసిన్ ద్వారా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే మనము 4 గ్రామాలలో పైలట్ ప్రాతిపదికన మనం చేస్తున్నాం. 4,000 ఇళ్లలో ఇది ఇంటర్నెట్ అనేది చాలా బాగా వినియోగిస్తూ ఉన్నారు. ప్రామాణికంగా చూస్తే మనకి ఇప్పటివరకు ఎలాంటి ఇంటర్నెట్ లేని గ్రామంలో కూడా దాదాపు ఒకే రోజు 15 నుంచి 20 టీబీల డేటా, అంటే టెరాబైట్ల డేటా వాడుతున్న సందర్భం ఈరోజు. సో ఈ విధంగా మనము ఇప్పటికైతే పైలట్ ప్రాజెక్ట్తో ముందుకు వెళ్తా ఉన్నామండి. దాదాపుగా దీంతోపాటు వ్యవసాయ రంగంలో అయితే ఎవరు అంటే పేరెన్ని గల పెద్ద కంపెనీలు ఎవరు కూడా ఇవ్వలేని ప్లేస్లో మనము రైతు వేదిక దాదాపుగా 1,500 రైతు వేదికలకు కూడా మనము ఇంటర్నెట్ అందించి దాని ద్వారా మనము సర్వీసెస్ ఇస్తూ ఉన్నామండి. ఓకే సార్, అంటే
రైతు వేదికలకు ఏంటి సార్ కాన్సెప్ట్ ఏంటి? రైతుకు ఇంటర్నెట్ అందించడం, వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం భాగంగా ఎలా చర్యలు చేపడుతున్నారు? రైతు వేదికలకు మనం హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇవ్వడం ద్వారా మనం చేసే రైతులకు ఎలా లబ్ధి చేకూరుతుందంటే, వాళ్ళు వేసే పంటలకు సంబంధించిన వివరాలు, దానికి సంబంధించిన ఏ విధంగా లాభసాటిగా మారాలి, దాని యొక్క దిగుబడి ఏ విధంగా పెంచాలి, టైం టు టైం ఆ సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క ఆఫీసర్ ఏదైతే డిస్ట్రిక్ట్ లెవెల్లో లేకపోతే స్టేట్ లెవెల్లో ఉన్న హై ఎండ్ ఆఫీసర్సు, దాంతోపాటు మన శాస్త్రవేత్తలు ఉంటారు, ఎక్రిసాట్ ఉంది, అట్లాంటి ఎప్పటికప్పుడు మన వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది, హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంది. ఎక్కడి నుంచైనా వాళ్ళకు సరైన సమయంలో సరైన సూచనలు ఇవ్వాలి అంటే ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఇవ్వాలనేది సాధ్యం కాదు. కాబట్టి అందరూ రైతులు ఒకే దగ్గర ఒక వేదికలాగా ఏర్పాటు చేసి, రైతు వేదిక అనేది ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో అక్కడ మనం హై స్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వడం ద్వారా వారికి సరైన సమయంలో సరైన ఎక్స్పర్ట్స్ నుంచి సరైన సలహాలు ఇవ్వడం. సో తద్వారా ఏంటంటే వాళ్ళు వ్యవసాయం ఏదైతే ఉందో దాన్ని లాభసాటిగా మార్చడమే కాకుండా దాని నుంచి దిగుబడి ఎక్కువ పొందే కార్యక్రమం కూడా చేపట్టాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం సూచన మేరకు మనము ప్రతి ఒక్క రైతు వేదిక కూడా ఇంటర్నెట్ సదుపాయం, హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం జరిగింది. ఓకే సార్, ఈ హై స్పీడ్ ఇంటర్నెట్లో భాగంగా అక్కడ ఏమేమి ప్రొవైడ్ చేస్తారు సార్? ఎందుకంటే రైతు వేదికల్లో రైతులకు అంటే ఎవరైనా ఒకరు పార్టిసిపేట్ అయ్యి వాళ్ళకి పూర్తిగా విడమరిచి చెప్తేనే రైతులు దాన్ని అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది కదా. దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమేమి డెవలప్ చేశారు ఇక్కడ? ప్రతి ఒక్క రైతు వేదిక దగ్గర మనము హై స్పీడ్ ఇంటర్నెట్తో పాటు ఒక హై ఎండ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ఎక్విప్మెంట్ అనేది అక్కడ ఇవ్వడం జరిగింది. వారంలో ఒక రోజు అదే రైతు వేదిక దగ్గర రైతులు రావడం, దాంతోపాటు అదే సమయంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి, హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి, అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి సంబంధిత అధికారులందరూ కూడా, వాళ్ళందరూ ఇప్పుడు మన ఇక్రిసాట్ ఉంది, ఇక్రిసాట్ నుంచి కూడా మంచి శాస్త్రజ్ఞులు వాళ్ళందరూ కూడా అదే వీడియో కాన్ఫరెన్స్లో వచ్చి రైతులకు కావాల్సిన సూచనలన్నీ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియో కాన్ఫరెన్స్ సక్రమంగా జరగాలి అంటే ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా హై స్పీడ్ ఇంటర్నెట్ అవసరం. సో అది టీ-ఫైబర్ ఎలాగో ఇస్తుంది. సో ఈ విధంగా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఓకే సార్, గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇంటర్నెట్ అందించారు కదా, ఆ కాన్సెప్ట్ ఏంటి? ప్రస్తుతం ఎన్ని స్కూల్స్లలో ఇంటర్నెట్ కనెక్షన్ అందించుకున్నారు? దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ చేశారు? దాదాపుగా మన రాష్ట్రంలో ఇప్పుడు 26,000 స్కూల్స్ ఉన్నాయండి. 26,000 స్కూళ్ళల్లో దాదాపు ఒక 15,000 స్కూళ్ళల్లో డిజిటల్ బోధన చేసే విధంగా అనుగుణంగా ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మొదటి దశగా మనం రీసెంట్గా 2010 స్కూళ్ళకు గాను మనకు అఫీషియల్గా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాటికి ఇప్పటివరకు మనం డిసెంబర్ 15వ తారీఖు నుంచి కనెక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాము. దాదాపుగా ఈ రోజు వరకు 630 స్కూల్స్కి మనం కనెక్టివిటీ ఇవ్వడం జరిగిందండి. ఓకే సార్, ఒకవైపు రైతు వేదికలు, ఇంకొక వైపు గవర్నమెంట్ స్కూల్స్, నెక్స్ట్ ఏంటి సార్ ప్లాన్ ఏంటి? మన రాష్ట్రంలో దాదాపుగా 150,000 పైచిలకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్కరికి కూడా మన గవర్నమెంట్ తరపు నుంచి ఇంటర్నెట్ ఉండాలనే ఉద్దేశంతో గత డిసెంబరు 8, 2024న మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక జియో కూడా రిలీజ్ అవ్వడం జరిగింది, జియో MS9. దాని ప్రకారంగా మనము మార్కెట్కి అనుగుణంగా మార్కెట్లో ఏవైతే ప్రైజెస్ ఉన్నాయో దానికంటే ఇంకా తక్కువ ధరలో, అందుబాటు ధరలో మనం ప్రభుత్వ శాఖలన్నిటికీ కూడా టీ-ఫైబర్ నుంచి హై సెక్యూర్డ్ విధానంలో ఒక వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ అంతా కూడా పబ్లిక్కి ఎక్స్పోజ్ అవ్వకుండా కంప్లీట్గా IPv6 విధానంలో మనం ఇంటర్నెట్ ఇవ్వడానికి అన్ని చర్యలు చేపట్టాము. ఓకే సార్, అంటే ఎక్కడ రూరల్లోనైనా లేకపోతే హైదరాబాద్ లాంటి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, పెద్ద హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ హైదరాబాద్ బేస్డ్గానే ఉంటాయి కదా, వాటికి కూడా ఇంటర్నెట్ ఇస్తుంది సార్ టీ-ఫైబర్? అవునండి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా మన ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఉంది. గ్లోబల్ సమ్మిట్ ప్లేస్లో టీ-ఫైబర్కి ఇంటర్నెట్ సంబంధించిన బాధ్యతలు ఇచ్చినప్పుడు అక్కడ ఎలాంటి సర్వీస్ లేదు, 2G సర్వీస్ లేదు, 3G లేదు, 4G లేదు, ఇంకా 5G మాట దేవుడేరు. సో అలాంటి ప్లేస్లో కూడా టీ-ఫైబర్ వెళ్ళి కంప్లీట్గా జీరో నెట్వర్క్ నుంచి 100% కనెక్టెడ్ నెట్వర్క్, అంటే ఎలాంటి ఆ సమావేశంలో మనం చూసాం. సమ్మిట్లో భాగంగా బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ గారు కావచ్చు, అడోబీ CEO గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో కంప్లీట్గా వర్చువల్గా పార్టిసిపేట్ చేశారు. ఏ ఒక్క దగ్గర కూడా చిన్న ఎలాంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్ అనేది కంప్లీట్గా ఎంటైర్ క్యాంపస్ అంతా కూడా, గ్లోబల్ సమ్మిట్ క్యాంపస్ అంతా కూడా 70 ఎకరాలు, దాదాపుగా 70 ఎకరాల వెన్యూలో చేశారు.
కంప్లీట్ క్యాంపస్లో కూడా కంప్లీట్ ఇంటర్నెట్ ఇచ్చి కంప్లీట్ టీ ఫైబరే. ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రైవేట్ సంస్థలకు అట్లా ఇవ్వకుండా ఖచ్చితంగా టీ ఫైబర్ అయితేనే చేయాలి అన్న ఉద్దేశంతో అది చాలా ఛాలెంజింగ్గా తీసుకుని అక్కడ కూడా డెలివరీ చేసాము. సో ఎక్కడ ఏం లేని దగ్గరనే చేసామంటే ఖచ్చితంగా మన ప్రభుత్వ శాఖలు వాటి హెచ్ఓడీస్ వీళ్ళందరి దగ్గర ఉన్న దగ్గర ఇంటర్నెట్ ఇవ్వకపోవడం అంటూ ఉండదు. ఖచ్చితంగా మంచి హై సెక్యూరిటీ, చాలా క్విక్కర్గా, చాలా ఫాస్ట్గా ఇంటర్నెట్ ఇచ్చే కార్యక్రమాలను కూడా మేము చేస్తా ఉన్నాం. ఓకే సార్, హైదరాబాద్లో ఆల్రెడీ నెట్వర్క్ మొత్తం ఎస్టాబ్లిష్ అయింది సార్, ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ మీరు కేబుల్స్ వేసి ఉన్నారని చెప్తున్నారు. హైదరాబాద్ లోకల్గా ఎట్లా సార్, దానికి సంబంధించి కనెక్టివిటీ ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు? హైదరాబాద్ చుట్టూ మనకి అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ మనం కంప్లీట్ నెట్వర్క్ ఉందండి. దాని నుంచి ఇంటర్నల్గా రావడం అనమాట. మనం ఏంటంటే లాస్ట్ మైల్ పార్ట్నర్స్ అనేటిని మనం చూస్ చేసుకుంటాం. సో ఇప్పుడు టీ ఫైబర్ సంబంధించిన దగ్గర నుంచి మనం నెట్వర్క్ సోర్స్ చేసి ఆ సంబంధిత ఆఫీస్ ఎక్కడ ఉంది మనకు జీపీఎస్లో కంప్లీట్గా జిఏఎస్లో లొకేట్ అవుతూ ఉంది. అక్కడ నుంచి ఆ లాస్ట్ మైల్ పార్ట్నర్స్ వెళ్ళి అక్కడ వేసేసి దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. మనకి ఎప్పటికప్పుడు మనకు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్ అనేది నానక్రామ్గూడలో ఉంది. ఈ అవుటర్ రింగ్ రోడ్ నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చిన లింక్స్ అన్ని కూడా అక్కడ కన్సాలిడేట్ అవుతాయి. కన్సాలిడేట్ అయ్యి ఎప్పటికప్పుడు ఆ నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్లో దాదాపుగా 100 మంది 24/7 పనిచేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఎక్కడన్నా ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా ఖచ్చితంగా దాన్ని ఇమీడియట్గా అటెంప్ట్ చేసేసి ఆ లాస్ట్ మైల్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ నెట్వర్క్ మెయింటైన్ చేసే వాళ్ళ ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్గా ఇంజనీర్ కానీ వాళ్ళకి అలర్ట్ వెళ్ళిపోతుంది. నిర్ణీత సమయంలో ఆ సంబంధించిన ఇష్యూని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే సార్, జనరల్గా ఇప్పుడు ఎక్కువ వైర్లెస్ అనే మాట ఎక్కువగా వింటున్నాం, కేబుల్ లేకుండా వైర్లెస్ అనేది. ఇప్పుడు టీ ఫైబర్ ఏ విధంగా పనిచేస్తారు? వైర్లెస్సా, కేబుల్ నుంచా, ఏ విధంగా? ఖచ్చితంగా టీ ఫైబర్ అనేది వైర్లెస్కి కూడా మనము నెట్వర్క్ ఇవ్వాల్సింది ఫైబర్ నుంచే. ఫైబర్ అనేది వైర్డ్ అనేది అత్యంత ఏమంటారు శక్తివంతమైనది అనమాట. ఎలాంటి పాకెట్ లాస్ అని అట్లా ఇట్లా ఏమీ ఉండదు. వైర్లెస్ కన్నా వైడ్ అనే అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. ఈ వైర్లెస్ అన్నిటికీ కూడా కంప్లీట్గా ఫైబర్ నుంచి ఇవ్వాల్సిందే. మళ్ళీ ఇప్పుడు మనం మొన్న గ్లోబల్ సమ్మిట్ చేసాం, కంప్లీట్గా వైఫై క్యాంపస్, ఎక్కడ మీకు కేబుల్స్ కనబడలేదు, కంప్లీట్గా అండర్ గ్రౌండ్లో ఉంటుంది. మొత్తం వైఫై ద్వారా మీకు ఇచ్చేస్తాం. ఒక చిన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేస్తే మీ డీటెయిల్స్ అన్ని అది తీసేసుకొని మీకు హై స్పీడ్ వైఫై ఇస్తుంది. సో ఆ రకంగా చేసాం. ఇంటర్నెట్ అంటేనే ఎక్కువగా టెక్నికల్కి సంబంధించిన ఇష్యూస్ వస్తూనే ఉంటాయి కదా. ఆ టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు క్రాస్ మెకానిజం ఏ విధంగా ఉంది సార్ మీకు దానికి క్వైరీ అంతా కూడా సాల్వ్ చేయడానికి? నేను ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు మన దగ్గర నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్ ఉందండి. వైపు ఇంటర్నెట్ కట్ అయిపోయినా కూడా ఇంకొక 2 వైపుల నుంచి ఇంటర్నెట్ వస్తుంది. ప్రతి ఒక్క ఇంటర్నెట్ పాయింట్ అనేది మాది 3-వే రింగ్ కనెక్టివిటీలో పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఈ విధానంలో పనిచేస్తాం. ఓకే సార్, చివరిగా ఒక ప్రశ్న సార్, ప్రస్తుతం స్కూల్స్ ఇచ్చారు కదా, మిగతా స్టేట్ వైడ్ మొత్తం అన్ని గవర్నమెంట్ స్కూల్స్కి ఏ విధంగా ప్లానింగ్ ఉంది? అక్కడ టీచర్స్ కానీ అంటే ఆల్రెడీ హెడ్ మాస్టర్స్ వాళ్ళకి ఐడియా ఉంటుంది, మీరు ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకొని పిల్లలకు పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ అవగాహన కానీ లేకపోతే ఉపయోగించుకునే విధానానికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టారు? పైలట్ ప్రాతిపదికన ఏదైతే 4 విలేజెస్లో తీసుకున్నామో, ఒక విలేజ్లో అయితే దాదాపు కొంచెం అడ్వాన్స్ లెవెల్లో వెళ్ళి ఏఐ రూరల్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసాం. అక్కడ కంప్యూటర్ ఇచ్చేసి అక్కడ ఒక 100 ఏఐ టూల్స్, అంటే నాట్ ఓన్లీ స్టూడెంట్స్ నండి దాంతోపాటు టీచర్స్ని కూడా ట్రైన్ చేయడానికి అక్కడ సంబంధించిన ఫెసిలిటీ ప్రొవైడ్ చేసాం. అది చాలా అద్భుత ఫలితాలు ఇచ్చింది. స్టూడెంట్స్ కూడా ఇప్పుడు నౌ 6th క్లాస్ స్టూడెంట్స్ ఇన్ దట్ విలేజ్, అడవి శ్రీరాంపూర్ విలేజ్లో దే స్టార్టెడ్ కోడింగ్. సో వాళ్ళు ఇప్పటికే సాఫ్ట్వేర్ కోడింగ్ కూడా అక్కడే చేస్తూ ఉన్నారు. సో అలాంటి ఫెసిలిటీ అనేది ఇప్పుడు ఏదో హైదరాబాద్కి వచ్చి ట్రైనింగ్ తీసుకొని చేయాల్సిన పని లేకుండా వాళ్ళు ఉన్న ప్లేస్లోనే వాళ్ళ స్కూల్లోనే వాళ్ళు ఇప్పుడు అత్యంత అధునాతనమైన టెక్నాలజీ నేర్చుకునే అవకాశం కూడా వాళ్ళకి కలిగింది. అది ఓన్లీ ఇంటర్నెట్ వల్ల. ఇంటర్నెట్ లేకపోవడం అనేది చాలా పెద్ద టర్న్. ఇంటర్నెట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇట్ ఈస్ కంప్లీట్లీ యూస్ఫుల్ ఫర్ దెమ్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒక సోషల్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న టీ ఫైబర్ అన్ని గవర్నమెంట్ స్కూల్స్కి అంటే వీలైనంత తొందరగా ఇస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. ప్రస్తుతం టీ ఫైబర్ ఆధ్వర్యంలో స్కూల్స్కి రైతు వేదికలతో పాటు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా పూర్తి స్థాయిలో ఇచ్చే విధంగా కూడా టీ ఫైబర్ ప్రణాళిక సిద్ధం చేసినట్టు కూడా టీ ఫైబర్ ఎండి పన్నీర్ వేణుప్రసాద్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ చిరంజీవితో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.